హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు కొనాలా వద్దా? లాభాలు రావాలంటే ఎలాంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి? హైదరాబాద్ ఈస్ట్లో పరిస్థితి ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా మంది మధ్యలో మెదులుతూ ఉంటాయి. నిజంగానే పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయా? ఏ ప్రదేశాల్లో పెడితే మంచిది? హైదరాబాద్ అంటే ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన ప్రాంతమైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో అంత పెట్టుబడి మనం పెట్టగలదమా అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో అలాంటి డౌట్స్ క్లియర్ చేయడమే కాకుండా జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ నుంచి దాని చైర్మన్ అండ్ ఎండి కూడా జక్కుల మల్లేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎంత ధరలో వస్తున్నాయి, నిజంగానే సామాన్య ప్రజలు అందుకునే ధరల్లోనే ఉన్నాయా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మల్లేష్ గారు, అసలు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ యొక్క గొప్పతనం అంటే మీరేం చెప్తారు? అంటే రియల్ ఎస్టేట్లో మనకు కావాల్సింది ఏంటంటే, కస్టమర్కి కావాల్సింది ఏంటంటే తక్కువ ధరల్లో అసెట్, అంటే మనం ప్లాట్ కానీ విల్లా కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఇవ్వాలి. తర్వాత దాన్ని అప్రిసియేషన్ అయ్యే విధంగా ఆ ప్రాజెక్టు ఆ ప్రోడక్ట్ ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనను ఎప్పటికీ కస్టమర్లు ఆదరిస్తారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంటు మనతోటే ఉంటుంది. అంటే గతంలో మేము చెప్పడం అది గొప్ప కాదు, కానీ మేము 5,000కు అమ్మినటువంటి గజం ప్లాటు ఈరోజు 50,000 పైన ఉన్నది. ఇన్ ది స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో చాలా అద్భుతాలు మా కస్టమర్లకు జరిగినాయి. తర్వాత వాళ్ళు చాలా అప్రిసియేషన్ పొందినరు. కాబట్టి ఇప్పుడు రిపీటెడ్గా మా ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడం జరుగుతూ ఉన్నది. జనరల్గా ఈ తక్కువ కాలంలో మేము 18 ప్రాజెక్ట్ చేయడానికి కూడా కారణం 100% కస్టమర్ సపోర్ట్. అవును, 10 ఇయర్స్లో 18 ప్రాజెక్ట్ అంటే మామూలు విషయం కాదు, 18 పెట్టడం అంటే. సో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 1-2 ప్రాజెక్టులు చేసేసరికి వాటిలో లాభాలు వచ్చాయా, మనం సెటిల్ అయ్యామా లేదని చూస్తారు. మీరు అలా కాకుండా 18 ప్రాజెక్టులు ఇప్పటి వరకు వెంచర్స్ వేశారు అంటే చాలా మామూలు విషయం అయితే కాదు. ఎలా అనిపిస్తుంది? కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఏమని వచ్చింది మీకు? రియల్ అండి, కావాల్సింది అది. యాక్చువల్గా మనకు మన దగ్గర కస్టమరు హ్యాపీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ బ్లెస్సింగ్స్ అనేది అందుతాయి. జనరల్గా ఏంటంటే ఒక హార్డ్ అండ్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని సేవ్ చేసి పోగు చేసి ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. వీళ్ళు అయితే ఒక స్వర్గంలాగా ఫీల్ అవుతారు. జనరల్గా వాళ్ళ కళలు సాకారం చేసే దిశలో జేఎం గ్రూప్ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జేఎం గ్రూప్ వెంట మా కస్టమర్స్ బ్యాంక్ ఉన్నది. కాబట్టి మేము ముందుకు పోవడానికి వాళ్ళ సపోర్ట్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి ప్రాపర్టీస్ చేస్తున్నారు? అండ్ ఎస్పెషల్లీ మీరు హైదరాబాద్ ఈస్ట్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు? ఈస్ట్లో మనం చాలా వరకు తెలుసు. ఇప్పుడు హైదరాబాద్లో మీరు అన్నారు, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి భయం. అంటే భయం అంటే ఒకప్పటి లెక్క కబ్జాలు లేవు. ఒక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రౌడీజం అని తగ్గిపోయి పూర్తిగా అన్ని అప్రూవల్స్ వచ్చినాయి. అప్రూవల్ ప్రాజెక్ట్స్ అయినాయి. కాబట్టి జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఉన్నది, కాబట్టి డిటిసిపి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అప్రూవల్ ప్రాజెక్ట్స్ తర్వాత ప్రజలకు అందరికీ కూడా అవేర్నెస్ వచ్చింది, ఎక్కడ ఏ విధంగా పెట్టుబడి పెట్టాలనేది. తర్వాత అదేవిధంగా మనకు భయం ఏంటంటే హైదరాబాద్లో రేటు చూస్తున్నాం, ₹1,00,000 గజం ఉంటుంది, 2 లక్షల గజం ఉంటుంది, 5 లక్షల గజం ఉంటుందని. అయితే హైదరాబాదు ఈస్ట్లో పరిస్థితి ఏంటంటే ఈవెన్ మన జేఎం గ్రూప్ను పరిశీలించినప్పటికీ మా దగ్గర అప్రూవల్ లేఅవుట్స్లో ఔటర్ రింగ్ రోడ్డు, నేషనల్ హైవేల పక్కన మనం ఇల్లు కట్టుకునే విధంగా మేము 15,000 నుంచి గజం ఉన్నది. 15,000 నుంచి 30,000 మధ్యలో మనకు జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కూడా అన్ని అప్రూవల్ ప్రాజెక్ట్స్ కాబట్టి లోను ఫెసిలిటీ ఉన్నది. కాబట్టి చిన్న ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత తక్కువ సేవింగ్ అనేది మనం ఒకేసారి ₹1,00,00,000 సేవ్ చేసి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయలేరు. కాబట్టి వాళ్ళకు ఒక 5 to 10% హ్యాండ్ క్యాష్ ఉన్నట్లయితే వాళ్ళు హ్యాపీగా ప్లాట్ కానీ విల్లా కానీ తీసుకోవచ్చు. ఆ విధంగా ఆ బడ్జెట్లో అది ఈస్ట్లో మా దగ్గర ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే మీరు
ఒక 99 lakhsకే ఒక విల్లాని ఇస్తున్నారని తెలుస్తోంది. అంటే ఎలా పాసిబుల్ అయింది? ఎందుకంటే 99 lakhs అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద అమౌంట్ కింద ఉన్నా సరే దానికి కనీసం అపార్ట్మెంట్లో ఫ్లాట్ కూడా రాని పరిస్థితి. ఎవరైనా కొందామన్నా దాని ఎక్స్ట్రానే ఉంటుంది, ఇంకో హాఫ్ ఎక్స్ట్రా వేసుకోవాల్సిన పరిస్థితి. కానీ అంత తక్కువ ధరకి ఇండివిజువల్ హౌస్ అనేది చాలా ఉపయోగకరమైంది చాలామంది. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ అన్నది ఎప్పటికైనా నెరవేరాలన్నదే ఆశయం. అందులోనే హైదరాబాద్లో అయితే ఫస్టే ఉంటారు. బట్ అంత బడ్జెట్ని భరించగలమా లేదనుకో. కానీ ఈ విల్లా విషయంకి వస్తే చాలా తక్కువ బడ్జెట్ అనిపిస్తుంది. ఎలా సాధ్యమైంది మీకు అసలు? జనరల్గా చాలామంది హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఉంటే చాలు అనుకుంటారు. మేము అదే అపార్ట్మెంట్లో అదే ధరలో విల్లాని అందిస్తున్నాం. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉండే ఇబ్బందులు ఏందనేది మనం నిత్యం చూస్తూ ఉంటాం. దాంట్లో లేనిపోని సమస్యలు ఎప్పుడు ఏది మనకు పునరావృతం అవుతుంది అనేది, ఏ సమస్య వస్తుంది అనేది తెలియదు. తర్వాత దాంట్లో ఉండే మనకు వచ్చే ల్యాండ్ కూడా చాలా తక్కువ. తర్వాత మనకి ఇష్టం లేకుంటే అమ్ముకోవాలి తప్ప ఆ ల్యాండ్ అనేది మనకు వర్తించదు. నిన్న మొన్న మనం చూసిన ఒక చిన్న పార్కింగ్ అప్పటికప్పుడు అది ఏర్పడ్డ ఆ గొడవలో ఒక అతను ఆ ప్లాట్ ఓనర్ ప్రాణమే పోయింది. అంటే ఇలాంటి ఎన్నో రకరకాల గొడవలు ఇబ్బందులు చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఎందుకురా ఈ అపార్ట్మెంట్ అనుకునే వాళ్లకు అపార్ట్మెంటు ధరలో మేము ఒక బ్యూటిఫుల్ ఇల్లు కాదు విల్లా ఇస్తున్నందుకు మాకు జేఎం గ్రూప్ తరపున చాలా గర్వంగా ఉన్నది. అది కూడా ఎక్కడనో ప్రపంచానికి దూరంగా కాదు. రామోజీ ఫిలిం సిటీ అంటే మీకు చాలా విజయవాడ హైవేలో చాలా మనకు అవుటర్ దిగగానే మనకు కనిపిస్తుంది రామోజీ ఫిలిం సిటీ. ఆ రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా విజ్ఞాన్ యూనివర్సిటీ రోడ్లో మన ప్రాజెక్ట్ ఉన్నది. అది మనం 150 స్క్వేర్ యార్డ్ విత్ 2300 SFT డూప్లెక్స్ విల్లాని అందిస్తున్నాం. దాంట్లో విల్లా అంటే మనకు అపార్ట్మెంట్లో లేనిది అమ్యూనిటీస్ ఉంటాయి, తర్వాత మంచి కన్స్ట్రక్షన్ ఉంటుంది, అదేవిధంగా సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఉంటాయి కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలిపి విల్లాని అందిస్తున్నాం. అది కూడా ఎకానమీలో 99 lakhsకే విల్లా. కాబట్టి ఇది చాలా మాకు పెద్ద దీన్ని చాలామంది ఆదరిస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా రన్ అవుతుంది ఇది. ఓకే, ఎక్కువ అమౌంట్ పెట్టే వాళ్ళకి ఓకే, కానీ తక్కువ బడ్జెట్లో అంటే అమౌంట్ మొత్తం ఒకేసారి కట్టలేరు చాలామంది. తక్కువ అమౌంట్లో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం కొంచెం అమౌంట్ కట్టి మనదే అని అనిపించుకుందామని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వారికి కూడా మీ దగ్గర ఆప్షన్ ఉందంటారా? 100% అండి. ఇప్పుడు జనరల్గా ఒక 3 లక్షలు కడితే మేము ఓపెన్ ప్లాట్ ఇస్తున్నాం. జస్ట్ 3 lakhs. 3 lakhs పే చేసిన వాళ్ళకి 150 స్క్వేర్ యార్డ్ ప్లాట్ అనేది మా దగ్గర అవైలబిలిటీ ఉంది. ఎట్లా అంటే ఒక 20,000 గజం ఉన్నటువంటి ఒక వెంచర్లో మొత్తం మనం 150 స్క్వేర్ యార్డ్కి ఉన్నట్లయితే అది 30 lakhs బడ్జెట్ అవుతుంది. దాంట్లో మనకు 10% అంటే ఎంత అండి? జస్ట్ 3 lakhs. 3 lakhs పే చేసినట్లయితే రిమైనింగ్ 90% 27 lakhs అనేది బ్యాంక్ లోన్ వస్తుంది. దీనికి మనకు జనరల్గా ఒక 24,000 EMI పే చేసుకునే కెపాసిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా హ్యాపీగా, అది కూడా సిటీ బస్ రోడ్ ఫేసింగ్, ఔటర్ రింగ్ రోడ్ పక్కన, ఒక ఎల్బీ నగర్కు 15 నిమిషాల దూరంలో, ఒక ఇన్ఫోసిస్కు 10 నిమిషాల దూరంలో, ఒక టీసీఎస్కు ఒక 15 నిమిషాల దూరంలో, ఒక ఎయిర్పోర్ట్కి ఒక 20 minutes దూరంలో, ఒక ఎయిమ్స్కి ఒక 15 నిమిషాల దూరంలో, ఈ విధంగా టోటల్గా మనకు మెట్రో కనెక్టివిటీ ఉన్నటువంటి నాగోల్, ఎల్బీ నగర్ ఆ ప్రాంతాలకు, వనస్థలిపురం, హైత్ నగర్కి సుమారుగా ఒక 10 to 15 minutes జర్నీలో ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నాం మేము. ఆ విధంగా ఒకే ఏరియాల్లో రిపీటెడ్గా అన్ని డెవలప్మెంట్స్ తోటి మా వెంచర్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఈ విధంగా ఇలాంటి టైంలో అయినా కూడా మాకు తొందరగా వెంచర్స్ కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఓకే, చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే భయపడిపోతున్నారు. అంటే దానికి నిజంగా అప్రూవల్ ఉందా లేదా, తీసుకోవచ్చా లేదా అని ఎవరికైనా ఒక డౌట్ వస్తే కనుక దాన్ని మీరు ఎలా క్లారిటీ ఇస్తారు? దానికి జనరల్గా మీరు అనేది ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం 2007లో మనకు HMDA అనేది వచ్చింది. ఒక అథారిటీ ల్యాండ్ మీద ఉండే ఇప్పుడు గోల్డ్ తీసుకోవాలంటే మనం ఆలోచిస్తాం కండి హాల్ మార్క్ ఉందా లేదని. అదేవిధంగా హైదరాబాదు రీజియన్లో, హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్,
తర్వాత ఈ మధ్యలో దీన్ని హెచ్ఎండిఏ ఎక్స్టెన్షన్ కూడా చేసి అది రీజనల్ రింగ్ రోడ్ వరకు వచ్చింది. దీనిపైన మనం ఏ ప్లాటు తీసుకోవాలన్నా కూడా ఆ వెంచర్కి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నదా లేదా అనేది ఆలోచించాలి. దాంతోపాటు రెరా అప్రూవ్డ్ కాదా అవునా అనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత దానికి లింక్డ్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఈ విధంగా చాలామందికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా వరకు వాళ్ళకు అప్రూవ్డ్స్ ఉంటాయని తెలుసు. అప్రూవల్స్ చెక్ చేసుకొని తీసుకున్నట్లయితే దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, పైగా లోను ఫెసిలిటీ కూడా ఉంటుంది. అదే ఇవి చెక్ చేసుకోకుండా ఉన్నట్లయితే అది ఇల్లీగల్ లేఅవుట్లు అంటారు కదా, పంచాయతీ లేఅవుట్స్. ఆ పంచాయతీ లేఅవుట్స్లో తీసుకున్నట్లయితే అందరికీ దీనిపైన అవగాహన నాలెడ్జ్ అనేది ఉండదు. కాబట్టి దాంట్లో ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగితే మనం పెట్టినటువంటి క్యాపిటల్ ఎన్నో సంవత్సరాలుగా మనం సేవ్ చేసి ఒకేసారి తెలియక ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మొత్తం లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా గతంలో ఇప్పటికి కూడా కొంతమందికి అది జరుగుతున్నది. ఈ విధంగా ఎన్ఆర్ఐలు అయితే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకనే జేఎం గ్రూప్లో ఎన్ఆర్ఐ సర్వీస్ అనేది కూడా కొత్తగా మేము లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మంచి చదువుల కోసం అబ్రాడ్ వెళ్ళి అక్కడ కష్టపడి ఆర్నిషలు కష్టపడి వాళ్ళు టైంను వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. అంటే నిమిషం వాళ్ళకు అనేది కష్టపడి అది డబ్బులు సంపాదించడం అనేది జరుగుతుంది. వాళ్ళు అందరికీ దూరంగా ఉండి ఆ విధంగా సంపాదించిన డబ్బును ఎవరినో మన అన్న తమ్ముడు ఎవడో బామ్మర్ది ఎవడో రిలేటివ్ ఎవడో ఫ్రెండ్ అని నమ్మితే వాడు తీసుకుపోయి ఎక్కడనో అది పెట్టుబడి పెట్టించడం ద్వారా పూర్తిగా వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ ప్రతి రూపాయి భద్రంగా ఉండాలి, వాళ్ళకు రైట్ సర్వీస్ అందియాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఇబ్బందులు ఎన్ఆర్ఐస్కి ఎదురవుతున్నాయని మేము తెలుసుకున్నాం, గతంలో చూస్తున్నాం. కాబట్టి ఈ ఎన్ఆర్ఐ సర్వీస్ అనేది మేము లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎన్ఆర్ఐలో ఉన్న ప్రతి మన తెలుగు ప్రజలకి వాళ్ళకు ఉన్నటువంటి పూర్తిగా రియల్ ఎస్టేట్ గైడెన్స్ అనేది మేము చేయడం జరుగుతుంది. ఆ సర్వీస్ను కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి ఇవ్వడం అనేది మేము స్టార్ట్ చేసినాం ఈ మధ్యలో.